నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హిందూ దేవాలయాల స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదు. వేల్పూర్లో కబ్జాకు గురైన హిందూ ఆలయ స్థలాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. చలో నల్గొండకు జిల్లా నుంచి తరలి వెళ్లిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు. కోమన్పల్లిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్డీఓకు వినతి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన జిల్లా ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మరియు నాయకులు. చేపూర్లో రామ్దాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్హెచ్ఓ రవికుమార్ సూచనలు. హిందూ ఆలయాల కోసం కేటాయించిన స్థలాలను ఈద్గా కోసం కబ్జా చేయడం కోసం కొందరు ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు సృష్టించాలన్న ఉద్దేశంతో కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కబ్జాకు గురైన జంబి హనుమాన్ ఆలయ ప్రాంతాన్ని బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ అరవింద్ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి స్థల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందూ దేవాలయాల కోసం ఏర్పాటు చేసిన స్థలాలను కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈద్గాల కోసం కబ్జా చేస్తూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హిందూ దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులు కూడా సరైన నిర్ణయాలు తీసుకుని అల్లర్లు జరగకుండా అప్రమత్తంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రోడ్డుకి ఇరువైపులా 50 ఫీట్లలో ఏం కట్టవద్దు. హిందువులందరూ వెనుక పర్మిషన్ తీసుకుని కట్టుకున్నారు. తుర్కోళ్ళకి పర్మిషన్ అవసరం లేదు. వాడు 50 ఫీట్లు ఇచ్చిపెట్టి కట్టలేదు కాంపౌండ్ వాళ్ళు. మీరు ఇరగొడతారా? బుల్డోజర్లు తెచ్చి మేము ఇరగొట్టమంటారా? మా పండగలు చేసుకుంటాము. పక్కకి పోని పాపమని మీ ఇల్లీగల్ ఉన్నా, తుర్కోళ్ల కోసం ఇల్లీగల్ ఉన్నా కూడా మా గ్రామస్తులు, వేల్పూర్ గ్రామస్తులు పోని పాపం చేసుకుని సంవత్సరానికి 2 రోజులు ఏదో చేసుకుంటారని పోని పాపం అని మా వాళ్ళు ఒప్పుకుంటే, ఇలా మా వాళ్ళనే అరెస్ట్ కాడికి వచ్చేసింది. కబ్జాలు చేసుడు, జంబి హనుమాను, అనేక పండుగలు ఉంటాయి, బతుకమ్మ ఉంటది. ఏదైనా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి. దానంతా కబ్జా పడుతున్నారు. ఈడేదో 2 పినుగులు ఉన్నాయంటే అదేదో కట్టుకుంటారు సమాధి అంటే, మళ్ళా మా వాళ్ళదే తప్పు, హిందువులదే తప్పండి. పోని పాపం అని బ్రిటిష్ వాడు అన్నాడు. 300-300 ఏళ్ళు తేలిండు. అంతకుముందు తుర్క రాజులు వస్తే పోని పాపం అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పోని పాపం అంటే మీ మనమన్లకి పోని పాపం అన్నట్టు ఉండడండి. వేల్పూర్ గ్రామస్తులకు చెప్తా ఉన్నా, ఇక్కడ సమాధి అంటే మా వాళ్ళు పోని పాపం అంటే ఇలా రూములు కడుతున్నారు. ఇట్లనే వదిలేస్తే హనుమంతుని దగ్గరికి పండగలకి ఇడికి రానియరు ఇక ఇంకా 4 రోజులు అయితే. ఈ పోని పాపం అన్నాడు బంద్ చేయని హిందువులంతా. కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఇల్లీగల్ స్ట్రక్చర్ ఆ కాంపౌండ్ వాళ్ళ రోడ్ అవతల ఇక్కడ వర్క్ నడుస్తా ఉన్నది. ఇదంతా వర్క్ ఆపాలి. వితౌట్ పర్మిషన్ 50 ఫీట్ల లోపల కట్టినవి అన్ని కూడా. దాటి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, లేకపోతే బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేస్తాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందని విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డిలు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా
ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, బీజేపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శులు యుగంధర్, వేణు, నూతన కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులున్నారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారము జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి అనుమతితో ఈ రోజు ఈ యొక్క పట్టణ కమిటీని నూతన ఏదైతే త్యాగ ఉదయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారో పూర్తి స్థాయి కమిటీని ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది. ఈ కమిటీని ప్రకటించాల్సిందిగా పట్టణాధ్యక్షులు శ్రీ త్యాగ ఉదయ్ గారిని కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులుగా దుగ్గి విజయ్, ఆర్ఆర్ రాజేశ్వర్, తోలి ప్రకాష్, భోజ్కార్ పద్మ, వంగ వివేకానంద్, దుంపాల నాగేష్, ఎంజే రమేష్, ప్రధాన కార్యదర్శిగా పోల్కం వేణు, పులి యుగేందర్, కార్యదర్శులుగా ఖాందేశ్ ప్రశాంత్, కుమార్, మిరియాల్కర్ కిరణ్, చిన్నారెడ్డి, పల్లెసీరు, శివాగౌడ్, అడిగల్ సురేందర్ మరియు కోశాధికారిగా ధన్పాల్ శివాన్ని నియమించడం జరిగింది. దీనికి ఈ కమిటీ ఆర్మూర్ పట్టణంలో పూర్తి స్థాయి కమిటీ, ఇంకా రేపే నుండి మోర్చాలలో కూడా కమిటీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. కార్యవర్గ సభ్యులుగా మర్రి రాజు, పిట్ల శ్రీధర్, ఢిల్లీ దేవేందర్, గుజరాత్ గంగాధర్ నియమించడం జరిగింది. ఈ ఎంపీ ఎలక్షన్ మన ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిపించడం, ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మొన్న కంటే ఇంకా మీదంటే ప్రతి ఇంటికి పోయి మోడీ అయితే సంక్షేమ పథకాలు ఈరోజు పెట్టిలో 29 రూపాయలకి బియ్యం పథకం కూడా మొన్న ప్రారంభించడం జరిగింది. సరిగ్గా మెజార్టీ తీసుకొని మేము ఈ ఎంపీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరావత్రి రామ్దాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా గైడ్లు, సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామాగ్రితో పాటు మున్ముందు మరిన్ని సేవలు అందించడానికి ఈరావత్రి రామ్దాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఫౌండేషన్ సొసైటీని స్థాపించడం జరిగిందని అన్నారు. అనంతరం ఎస్హెచ్ఓ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సేవ చేయాలన్న లక్ష్యంతో తన తండ్రి పేరుతో సొసైటీని స్థాపించి సేవలు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సైతం మంచి చదువులు చదివి ఇటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈరావత్రి రామ్దాస్ దంపతులు, సొసైటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మాజీ సర్పంచ్ సాయన్న, గ్రామస్తులు తదితరులున్నారు. ఒకటి ఉన్న 10,000 సైన్యం ప్రజలను ఒక రక్షణ ఇస్తుంది. పత్రిక వాస్తవంగా చాలా గొప్ప అంచేత ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటికాడ పత్రిక తెచ్చుకున్నాడు. పత్రిక ఎన్నో రకాల పత్రికలు ఉన్నాయి. ఒక్కొక్క కార్యం మరి విద్యార్థులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ మెటీరియల్ అన్ని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఏ సంస్థ స్థాపించడం మొట్టమొదటిసారిగా మా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఫౌండేషన్ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా స్కూల్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఫోన్ పైన నజర పెట్టండి, వాళ్ళ యొక్క కెరియర్ పైన నజర పెట్టండి. డబ్బు అందరికి ఉంటది, కానీ చదివి దాన్ని సక్సెస్ కావడం అనేది చాలా తక్కువ ఉంటారు. దానిపైన పిల్లవాడికి డబ్బు ఎంత ఇచ్చినా కాదు, మనం చదువు ఎంత ఇచ్చినాం. రేపు ఆ చదువుతోని వాడు ఎంతో మందికి ఆదర్శకుడు అవుతాడు. ఆ డబ్బు కూడా ఆటోమేటిక్ గా చదువు ఉంది, మంచి పొజిషన్ లో ఉంటే ఆ డబ్బు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. అవి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫ్యాషన్ గా డ్రగ్స్ అంటే గాంజాయి, డ్రగ్స్ అంటే మనము ఇక్కడ ఉండదులే కానీ గాంజా, అవి చిన్న చిన్న అలవాటు. ఫస్ట్ ఏంది అడిక్ట్. మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కొంతమందికి స్మోకింగ్ అలవాటు అలాంటివి ఏమైనా ఉన్నా మన ఇంట్లో పిల్లల ముందు మాత్రం దయచేసి మందు తాగడాలు కానీ. హైదరాబాద్లోని అసెంబ్లీ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు మరియు పలువురు మంత్రులు సీఎంతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 2 గంటల పాటు మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్ద ఎలాంటి అవకతవకలు జరిగే అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రాకతో ఆ ప్రాంతమంతా
పెద్ద ఎత్తున పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. అలాగే మేడిగడ్డ వద్ద పూర్తి స్థాయిలో ధ్వంసమైన ప్రాంతాన్ని అలాగే కుంగిపోయిన ప్రాంతాన్ని ఇంజనీరింగ్ విభాగంతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు మంత్రులు, మైనార్టీ నాయకులు సందర్శనలో ఉన్నారు. కృష్ణానది జలాలపై నల్గొండలో ఏర్పాటు చేసిన చలో నల్గొండకు నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కృష్ణా జలాలపై ఉన్నటువంటి పొత్తుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, రాష్ట్రానికి అన్ని విధాలా కేసీఆర్తోనే న్యాయం జరుగుతుందని నల్గొండ వెళ్లే తరుణంలో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామస్తులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2012 సంవత్సరంలో ప్రభుత్వం తమకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసిందని, కానీ ఇప్పటి వరకు పట్టాలు అందజేయలేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోమన్పల్లి గ్రామస్తులు తదితరులున్నారు. కనీసం ఇక్కడ పలానా జాగాలో నీ ప్లేస్ ఉందమ్మా అని కూడా వాళ్ళకి చెప్పలేదు. అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగినా కానీ పట్టించుకోవడం లేదు. ఈరోజు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ నెంబర్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. దయచేసి మా దయించి ఆర్డీఓ గారు రిక్వెస్ట్, మీరు మాకు ప్లాట్లు ఇండివిజువల్ ప్లాట్లు ఇస్తే బాగుంటుందని మేము విన్నవించుకుంటున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో గల భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా ఆశ్రమంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వాముల వారు తెలిపారు. అనంతరం స్వామివారు మాట్లాడుతూ ఫిబ్రవరి 16, 17, 18 శుక్ర, శని ఆదిలో మహాత్ములచే వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గీతా ఆశ్రమం కిసాన్ నగర్లో 24/4/1964 సంవత్సరంలో స్థాపించడం జరిగిందని, నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆశ్రమ కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమం అఖిల భారత సాధు సమ్మేళన ప్రవచన సదస్సు, యతి పూజ వేడుకలు నిర్వహిస్తున్నట్లు, అలాగే 60 మంది పీఠాధిపతులకు ఆహ్వానం పలికినట్లు తెలిపారు. వారి యొక్క అమూల్య సందేశాన్ని విని మానవ జన్మ ధన్యం చేసుకోవాలని, ఇలాంటివి మన దగ్గర జరుగుతున్నందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. 1964 ఏప్రిల్ 24వ తేదీన ఈ ఆశ్రమాన్ని సంస్థాపించారు. గత 10 ఏళ్ల కిందట ఆశ్రమానికి స్వర్ణోత్సవాలు జరిగాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు, 2024వ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి 60 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ వజ్రోత్సవాలు జరపాలని ఆశ్రమ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 16, 17, 18 తేదీలలో జరపడానికి రథసప్తమి రోజు నిర్ణయించినారు. ఈ కార్యక్రమంలో సుమారు దేశ నలుమూలల నుంచి 60 మంది సాధువులు వచ్చి తమ యొక్క దివ్యమైనటువంటి ప్రసంగాన్ని మనకు వినిపిస్తారు. భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని, అమృతోపమానమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వినడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ మహాప్రసాదం కూడా ఉంటుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన బంద్ చేయాలని అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య IFTU ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్లో CJBD కంపెనీ సెంటర్లో దేశవ్యాప్త కార్మిక సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా IFTU జిల్లా అధ్యక్షులు ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర బీజేపీ కార్పొరేట్ మత్తుతో విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ విఫలాలను ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాలు, ఇంటింటికి సభ్యులు 2024 ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్ సంఘాలు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర కార్మికులు గ్రామీణ బంద్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నజీర్, MD ఫయాజ్,
రాజేశ్వర్, ఉమేష్, వినోద్, ఇతిహాస్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ఓడగొట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీరేంటంటే ఈ మతోన్మాద పార్టీలను కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించినటువంటి చట్టాలని మార్చడం అనేది ఈ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానం కాబట్టి వీటిని వెంటనే ఆపాలా. ఆపకపోతే రేపు జరగబోయే పరిణామ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయాల్సి వస్తుంది. సమ్మె అదే రకంగా భారత్ బంద్ జరగబోతున్నది. దీనికి కార్మికులందరూ హాజరై విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక ఆలోచన తీసుకొచ్చే రకంగా వ్యవహరిస్తారని చెప్పేసి. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ కుండ నవీన్, మాజీ ఉప సర్పంచ్ తాహెర్లను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మాజీ సర్పంచ్ నవీన్, మాజీ ఉప సర్పంచ్ తాహెర్లు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుండ నవీన్, మాజీ ఉప సర్పంచ్ తాహెర్లు మాట్లాడుతూ తాము 5 ఏళ్లుగా తొర్తి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. గ్రామానికి, గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశామన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. పదవి విరమణ పదవికే కానీ ప్రజాసేవకు కాదని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. తమ సేవలను గుర్తించి సన్మానించిన ఉపాధ్యాయులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీనిధి అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. ఫిబ్రవరి 2, 3, 4 తేదీలో విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి 7వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి దాదాపుగా 3000 మంది వరకు విద్యార్థులు పాల్గొనగా ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ ఏర్గట్లలో 7వ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి అండర్ 14 ఇయర్స్ ఏజ్ కేటగిరీలో కాటాస్ అండ్ స్పారింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీనిధిని ఆ విద్యార్థికి కరాటేలో శిక్షణనిచ్చిన ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ పసునూరి అవినాష్ని జెడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాలలో ఆ పాఠశాల జిహెచ్ఎం కోమగిరి కృష్ణాచారి ఉపాధ్యాయ బృందం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, దాని కొరకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, శ్రీనివాస్, పవన్, సుశీల, కుదాయిజా, రాజశేఖర్, సమిత, స్వరూప, మాలతి, యమున, కోమలి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్గట్ల మండల శాఖ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ లల్లా దర్శనానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, రామభక్తులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యకు వెళ్లడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. గత నెల 22 జనవరి 2024 రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పారు. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా నుండి అయోధ్య దర్శనానికి 1000 మంది రామభక్తులు బయలుదేరుతున్నారు. అందులో భాగంగా మన ఏర్గట్ల మండలం నుండి మేము కూడా వెళ్తున్నామన్నారు. ఈ అవకాశం కల్పించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. హిందూ దేవాలయాల స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదు. వేల్పూర్లో కబ్జాకు గురైన హిందూ ఆలయ స్థలాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. చలో నల్గొండకు జిల్లా నుంచి తరలి వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు. కోమన్పల్లిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్డీఓకు వినతి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన జిల్లా ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మరియు నాయకులు. చేపూర్లో రామ్దాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్హెచ్ఓ రవికుమార్ సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.